హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా సరే మనకి గులాబ్ జామున్ అనేవి క్రాక్స్ వస్తుంటాయి. ఇంకా పగిలిపోతుంటాయి అన్నమాట. సో, అలా రాకుండా గులాబ్ జామున్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి, ఎక్కడ క్రాక్స్ లేకుండా, ఇంకా గులాబ్ జామున్ అనేది ఆయిల్‌లో వేసిన తర్వాత పగిలిపోకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ ఈ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్‌ని తీసుకున్నాను. ఇది నెట్ వెయిట్‌గా చెప్పాలంటే ఒక్కో ప్యాకెట్ 170 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు వీటిని నేను కొలుచుకొని చూపిస్తాను. సో, నేనైతే తీసుకునే ఒక ప్యాకెట్ వచ్చేసి 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ అయితే వచ్చిందనమాట. సో, చూసారు కదా, ఒక ప్యాకెట్ 1 కప్పు అయింది. సో, కప్పు కొలతలతో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాకెట్ కూడా ఇదే విధంగా కొలుచుకొని తీసుకోవాలి. 2 కప్పుల గులాబ్ జామున్ని పౌడర్ని అయితే నేను తీసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు ఈ గులాబ్ జామున్ అనేవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, జ్యూసీగా కూడా రావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. సో, ఈ 2 కూడా వేయటం వల్ల గులాబ్ జామున్ అనేవి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. సో, ఇది తప్పకుండా మీరు యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం వేసుకునే ఈ పౌడర్స్ చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఈ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇలా చేసుకున్న తర్వాత కొంచెంగా మనం పాలు అనేవి వేసుకొని కలుపుకోవాలి. సో, వాటర్ కూడా వేసుకోవచ్చు. మనం టేస్టీగా గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ పాలను అయితే యూజ్ చేస్తానన్నమాట. సో, మీరు పిండి కలిపేటప్పుడే మనకి గులాబ్ జామున్ అనేవి అందులోనే ఉంటుంది. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా చక్కగా గులాబ్ జామున్ రావాలి అంటే పిండి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా కలుపుకోవాలన్నమాట. సో, ఇక్కడ చూసారా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పిండి మీరు చక్కగా కలుపుకుంటేనే గులాబ్ జామున్ అనేవి చాలా చక్కగా వస్తాయి. సో, పిండి అయితే ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దీనిపైన మూతని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెద్ద బ్యాండీని పెట్టుకొని మనం 2 కప్పుల గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం కదా, దీనికి 4 కప్పుల వరకు పంచదార అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా 4.5 కప్పులు అయితే చాలా ఎక్కువ స్వీట్ అయిపోతుంది. అలా అని చెప్పేసి 4 కప్పుల వరకు పంచదారని అయితే తీసుకున్నాను. సో, 4 కప్పుల పంచదారకి 4 కప్పుల వరకు వాటర్ వేసుకొని పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకుంటూ కలిపేసుకోండి అనమాట. సో, పంచదార చూసారా, ఇలా కెరలకాగి వాటర్ లెవెల్లోకి అయితే పంచదార వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒకసారి కలుపుకొని చూసుకోండి. మధ్యలో ఇలా చూసుకుంటేనే తెలుస్తుంది. పాకం అనేది పెద్దగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం జిగురుగా చేతికి ఇలా బంకలా అంటుకుంటే సరిపోతుంది. గులాబ్ జామున్కి పెద్ద పాకం అయితే అవసరం లేదు. జస్ట్ అలా వస్తేనే సరిపోతుంది అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండటానికి 2 లేదా 3 చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పాకం అనేది చల్లారిపోకుండా దీనిపైన మూతను పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం గులాబ్ జామున్ని పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా నీట్ చేసుకోండి. సో, ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా నీట్ చేసుకున్నాక చిన్న బాల్స్లా తీసుకోవాలి. మరి పెద్దగా వద్దండి, చిన్న బాల్స్ని తీసేసుకోండి. అన్నీ కూడా ఫస్ట్ కొంచెం పిండి తీసేసుకొని ఇలా పక్కకు వేసేసుకోండి. ఆ తర్వాత రౌండ్ షేప్లో చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాక 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ చేశారంటే గులాబ్ జామున్ అనేవి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, చాలా బాగా వచ్చాయి కదా. సో, ఎక్కడ క్రాక్స్ లేకుండా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదండి. అలా ఉంటే గులాబ్ జామున్ వేసేటప్పుడు పగిలిపోతాయి అన్నమాట. సో, మీరు ఆయిల్ అనేది నార్మల్ హీట్లోనే ఉండాలి. సో, అలా ఉన్న తర్వాత మీరు కొంచెం ఫస్ట్ వేసుకోండి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి తగులుకోకుండా ఉంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయి. గులాబ్ జామున్ అనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో, ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేస్తుండాలి. గరిటెతో ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేయటం వలన అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ప్రతివి ఇలా చక్కగా
ఫ్రై అవుతాయి. ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు అవ్వకుండా అలా అయితే ఉండవు. చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని వేడివేడి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటే గులాబ్ జామున్ అనేవి చాలా చక్కగా జ్యూసీగా షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి వేసుకోండి. ఒకవేళ షుగర్ సిరప్ అనేది చల్లారిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకోండి. సో అలా వేడిగా షుగర్ సిరప్ ఉండేటప్పుడే గులాబ్ జామున్ కూడా బాగా పాకాన్ని పీల్చుకుంటుందన్నమాట. చూసారు కదా, నేను చేసుకునే గులాబ్ జామున్ అనేవి పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పేటట్టు ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది.